నాగర్ కర్నూలు జిల్లా మున్సిపల్లో నిధులు గోల్మాలయ్యాయి. కార్మికుల వేతనాలను పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అవినీతికి పాల్పడ్డది ఒకరు రెగ్యులర్, మరొకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తెలుస్తోంది. శానిటేషన్ వాహనాలకు పోసే డీజిల్లో అక్రమాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేగాక కార్మికుల జీతాలు తమ అకౌంట్లోకి జమ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన విచారణను అధికారులు గోప్యంగా చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లా మున్సిపల్లో నిధుల గోల్మాల్కు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఇంకా నాగర్ కర్నూలు మున్సిపాల్లో అక్రమాలకు నిలయంగా మారిందని చెప్పేసి పలువురు ఆరోపిస్తా ఉన్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో నిధుల గోల్మాల్ ఘోరంగా జరిగిందని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ₹1 కోటి పైగా సహా చేశారని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నట్టుగా ఆరోపణలు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే అవినీతికి పాల్పడ్డది ఒకరు రెగ్యులర్ ఉద్యోగి అయితే మరొకరు అవుట్ సోర్స్ ఉద్యోగిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గుట్టుగా దీనిపైన విచారణ అయితే చేస్తున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ అయితే కార్మికుల వేతనాలను పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా ఆఫీస్ కి వెళ్లి వివరాలను కోరగా అందుబాటులో కూడా ఎవరు లేకపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొంత విషయం అయితే ఆగస్టు నెల చూస్తే మాత్రం ఒక 72 మందికి మాత్రము 72 మంది కార్మికులకు మాత్రము బిల్లు చేసినటువంటి అటెండెన్స్ ఉంది. అయితే 85 మందికి డ్రా చేసినట్టుగా దాంట్లో మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఒకటే కాకుండా కార్మిక వేతనాలతో పాటు పక్కదారి పట్టించడమే కాకుండా శానిటేషన్ సంబంధించిన వాహనాలకు కూడా డీజిల్ అక్రమాలు జరిగినట్టుగా ఇదే కాకుండా తర్వాత ఎల్ఈడీలకు సంబంధించి తర్వాత మోటార్ల పంపు రిపేర్లకు సంబంధించి చాలా అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్కటి బయటికి వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి వివరాలు కూడా అందుబాటులో కమిషనర్ లేకపోవడం, తర్వాత ఉన్నటువంటి సిబ్బంది కమిషనర్ తెలుసు మాకేం తెలియదని చెప్పి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విషయం అంతా కూడా గోప్యంగా విచారణ చేస్తా ఉన్నారు. అయితే ఇదే విషయమై అడిషనల్ కలెక్టర్ వివరణ కోరగా ఆయన మా దృష్టికి అంటే కమిషనర్ పిటిషన్ ఇచ్చారు, కంప్లైంట్ అయితే వచ్చింది. దీన్ని అంతా కూడా CDMAకి పంపిస్తున్నామని చెప్పేసి కలెక్టర్ నోటీస్ కూడా తీసుకెళ్తున్నామని చెప్పేసి దీనిపైన ప్రత్యేకంగా ఒక అధికారాన్ని విచారణ నిమిత్తము పెట్టేసి దాన్ని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఎంక్వైరీ అధికారులు కూడా వేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారంటే భారీగా అవినీతి అయితే జరిగింది, అక్రమాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఎంతకాలంగా జరుగుతుంది, దీంట్లో ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు, దీంట్లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఎవరెవరు లోతుగా పరిశీలిస్తే తప్ప లోతుగా విచారణ చేస్తే తప్ప తెలియని పరిస్థితి ఉంది. ఒక విషయం ఏంటంటే దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తప్ప అసలు విషయాలు తెలియవు. ఇది ఒకటే కాకుండా పూర్తిగా ఎవరైతే అధికారులు ఉన్నారో దీంట్లో కమిషనర్ తో పాటు మేనేజరు, తర్వాత అకౌంటెంట్ వీళ్ళంతా కూడా ఈ సాలరీస్ చేసినట్టుగా అంటే సాలరీస్ అకౌంట్ లో వేసిన దాంట్లో వీళ్ళ 3 సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో చూసి చేసినట్టుగా. అయితే ఒక ఆఫ్ ది రికార్డ్ లో ఒక అధికారిని వివరణ అడిగితే అతను చెప్తున్న విషయం ఏంటంటే ఇది పైన మాకు ప్రెషర్ వస్తుంది కాబట్టి చేశాం, ఇదంతా అంటే తెలిసినప్పటికీ కూడా తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. ఇటు అంటే పెద్ద ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ప్రెషర్ తీసుకొచ్చారు కాబట్టి చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అతను ఆఫ్ ది రికార్డ్ లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే బయట కోరగా బయట అతను ఇవ్వడానికి నిరాకరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనప్పటికీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగితే అసలు బాధ్యులు ఎవరు చేసిండ్రు, ఎన్ని రోజులకి వెళ్ళి చేసిండ్రు, ఈ అక్రమాలకు ఎవరు పాల్పడ్డారు, అసలు ఏ పక్కదారి పట్టించినటువంటి అకౌంట్లలో ఎవరి అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళాయి, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటే కాకుండా ఈ మున్సిపల్ కి సంబంధించి ఈ మున్సిపల్ సంబంధించి వాహనాలకు సంబంధించిన డీజిల్ కావచ్చు, ఎల్ఈడీలు కావచ్చు, మోటార్లకు సంబంధించిన కావచ్చు, ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి పట్టణ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా
అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కొంతకాలంగా తెలుస్తున్నప్పటికీ పూర్తి చేయాల్సినటువంటి అధికారులే సంతకాలు పెట్టినట్టుగా మనకు క్షుణ్ణంగా కనిపిస్తా ఉంది. దీనికి అందరూ కొంతమంది సహకరించినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంత పెద్దవాళ్ళైనా దీంట్లో ఎవరి పాత్ర ఉన్నా కానీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.